సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో 2025లో నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించడం జరిగింది. అయితే ఆ సమయంలో గత సంవత్సరం 3 ప్రైజులు ప్రకటించాం. 12,001, 5,001, 3,001 మొత్తం 22 టీములు ఆడటం జరిగింది. అదేవిధంగా ఈ 2026 నూతన సంవత్సరంలో కూడా జిల్లా స్థాయిలో ముతుకూరు మండలంలో ఏదైతే కొత్తపాలెం గ్రామం నందు ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ ని నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 40 టీంలు రిజిస్టర్ చేస్తూ ఉన్నారు. ప్రతి టీం కూడా ఎంట్రీ ఫీజు 700 రూపాయల లెక్కన చేసుకోవడం. అందులో భాగంగా ఏదైతే మొదటి ప్రైజు 25,000, రెండో ప్రైజు 15,000, మూడో ప్రైజు 10,000, నాలుగో ప్రైజు 5,000, ఐదో ప్రైజు 3,000, తర్వాత ఆరో ప్రైజ్ వచ్చి 1,000 రూపాయలు. ఈ విధంగా ఏదైతే కొత్త తరం యువత వాలీబాల్ అనేది చాలా మంది క్రికెట్ టీంలు పెడుతుంటారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మేము జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలలో భాగంగా మొదటగా యువతగా కూడా ఈ వాలీబాల్ లో ఎక్కువగా ప్రోత్సహించే విధంగా జిల్లా స్థాయిలో ఈ యొక్క పోటీని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి జిల్లా స్థాయిలో ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఎంట్రీ ఫీజుతో హాజరై ఈ యొక్క క్రీడలలో పాల్గొంటారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క వాలీబాల్ క్రీడా రంగాన్ని జిల్లా స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ఆడించడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఏదైతే సంక్రాంతి సంబరాలు అంటే సంక్రాంతిలో ఎక్కడెక్కడ ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి పండుగ జరుపుకునే సొంత గ్రామాలకు వస్తారు. కాబట్టి ఈ తరుణంలో ఈ యొక్క క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ ముగ్గుల పోటీలు అదేవిధంగా చిన్నపిల్లలతో గేమ్స్ తో పాటు ఈ యొక్క అనేక కార్యక్రమాలను సర్వేపల్లి నియోజకవర్గంలో మొదలు పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా మొట్టమొదటిగా ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకొని ఈ పోటీలలో పాల్గొనాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అదేవిధంగా మనం చూస్తే గతంలో అనేక సందర్భాల్లో యువత అంటే మోటార్లు బైక్లు వేసుకొని విపరీతమైన సౌండ్లతో ప్రజలను డిస్టర్బ్ చేసే విధంగా తయారయ్యారనేటువంటిది జరుగుతూ ఉంది. కానీ యువత అంటే క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ క్రీడలలో పాల్గొంటూ వాళ్ళ యొక్క శారీరక దృఢాన్ని మానసిక స్థితిని కుటుంబాల ఎదుగుదలని అదేవిధంగా క్రీడా రంగంలో మా సత్తాను చూపే విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో యువతంతా కూడా ఒక క్రమశిక్షణతో క్రీడా రంగం వైపు నడుస్తున్నారంటే వాళ్ళకి ఎప్పుడు కూడా జనసేన పార్టీ అండగా మద్దతుగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈసారి జిల్లా స్థాయిలో ఈ సంవత్సరం 2026లో కూటమి ప్రభుత్వంలో భాగంగా మేము నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ అవకాశం